రేయ్ ఒకసారి అటు చూడు, వాడు వస్తున్నాడ్రా. జీవం లేని మా ఇంటికి కళం తెచ్చారు. ఎప్పుడో దూరమైన మా అమ్మ జ్ఞాపకాలను అందించారు. బయటపడదు గాని మీనాక్షికి నేనంటే చాలా ప్రేమే. అయ్యో సారీ అండి, మీ కళ. సారీ. నా కాల అందంటే మరి ఎవరి కాలనుకుంది? అభి భోంచేయి. అభి గారు భోంచేయండి. తినవేంటభి? ఆ కళ్ళల్లో కన్నీళ్ళేమిటయ్యా? ఏముందండి, వాళ్ళ అమ్మ గుర్తొచ్చుంటుంది. చిన్నప్పుడు వాడి ప్రతి పుట్టినరోజు నాడు మొదటి ముద్ద వాళ్ళ అమ్మే తినిపించేది. అది గుర్తుకొచ్చినట్టుంది. అభి ఏమిటిది? మమ్మల్ని అమ్మా అని పిలిచావు, మరి ఈ అమ్మ నీకు మొదటి ముద్ద తినిపించదా? నిజంగా మా అమ్మే తినిపించినంత ప్రేమగా, మా అమ్మే దగ్గరుండి నా బర్త్డే చేసినంత ఆనందంగా ఉందమ్మా. నాకెవరూ లేరన్న లోటుని మీరు తీర్చారు. థ్యాంక్స్ మా. అభి గారు, మేమంతా మీ కుటుంబమే అని పెద్దత్తే చెప్పారు కదా. మీకెవరూ లేరు అన్న ఆలోచనని ఇంకెప్పుడు రానివ్వకండి, సరేనా? అదేంటి మీనాక్షి కూడా అన్నం ముద్ద కలుపుతుంది? అంటే మీనాక్షి కూడా ఎదవ తినిపిస్తుందా? ఏమండి, ఎక్కడికి? అర్జెంట్, చాలా చాలా నొప్పిగా ఉంది. భోజనం మధ్యలో అలా వెళ్ళకూడదండి. నేనేం హిమాలయాలకు వెళ్ళట్లేదు, అక్కడే సెటిల్ అయిపోవడానికి. అభి గారు పట్టండి. థ్యాంక్స్ అండి. మనోడికి ఈ విషయం తెలియక ఏదో ఊహించుకుని హట్టే వెళ్ళిపోయినట్టున్నాడు. వెంటనే ఈ మ్యాటర్ పోస్ట్ చేయాలి. మీరెక్కడికండి? నాకు కూడా అర్జెంటు. మీరేంటండి క్రిష్ షేర్ చేస్తే అదే చేస్తున్నారు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట, ఒకటే పైన ఒకటే గమనం. గెలుపు పొందు వరకు తిరుగులేదు మాకు. అమ్మ నాకు లేట్ అయిపోతుంది. రే బాయ్, రే 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 ఆగరా. రే క్రిష్, రే రే ఆగరా. ఒరే నా మాట వినరా. ఒరే క్రిష్, రే ఒరే 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 ఆగరా. ఒరే రే ఏంట్రా ఇది? ఒరే నా మాట వినరా. ఒరే ఆపరా. రే నా మాట వినరా ప్లీజ్ రా. క్రిష్ ప్లీజ్ నా మాట వినరా. రే ఆగరా, నా మాట వినరా. రే ఆపరా. వదులు బాబాయ్, నా నాపకు చంపేస్తాను, వాణ్ణి చంపేస్తాను. రేయ్ పిచ్చిగా పట్టిందా నీకు? మైండ్ పని చేయట్లేదా? ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? వేరే వాళ్ళ ఇంటికి వచ్చానరా, బుద్ధి లేకుండా ఏంట్రా ఈ పనికి మన ఆవేశం? ఇది ఆవేశం, ఇది ఆవేశంలా కనిపిస్తుందా నీకు? బాధలా కనిపించడం లేదా? కావట్లేదు బాబాయ్, భరించడం నా వల్ల కావడం లేదు. మీనాక్షి వాడితో అలా చనువుగా ఉండడం నేను భరించలేకపోతున్నాను. ఇందాక వాడికి అలా అన్నం ముద్దం కలిపి పెడుతుంటే ఆ క్షణం నాకు ఎలా ఉందో తెలుసా? రంపం పెట్టి ఇక్కడ కోసినట్టు ఉంది. రేయ్ బుద్ధి లేకుండా మాట్లాడకు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నువ్వు పూర్తిగా చూసావా? మీనాక్షి అతనికి
అన్నం ముద్దని చేతిలో పెట్టిందిరా. ఒక అమ్మ కూడా బిడ్డకి అలాగే పెడుతుందిరా. అది నువ్వు అర్థం చేసుకుని ఉంటే, పూర్తిగా చూస్తుంటే ఇలా చంపుతాను అది ఇది అంటూ పిచ్చర్లా ప్రవర్తించవు. రేయ్, చెప్పేది విను. నీ ఆలోచనలు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. తెలుసుకో, అర్థం చేసుకో. ఫస్ట్ నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలోంచి బయటకు రా. నువ్వు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి అని ప్రతి క్షణం కోరుకునే ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను, వినరా. ఇంతకు ముందు నువ్వు తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక ఏం పోగొట్టుకున్నావో నీకు తెలుసు. ఆ పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడం కోసం నువ్వు ఇప్పుడు ఎంతలా బాధపడుతున్నావో కూడా నీకు తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులతో మరోసారి పోగొట్టుకునే పరిస్థితిని దయచేసి తెచ్చుకోకురా. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం అవుతుంది బాబాయ్, కానీ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. మీనాక్షి వాడితో అలా చనువుగా స్నేహంగా ఉంటుంటే తను నాకు ఎక్కడ దూరం అవుతున్నానన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ నరకం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అర్థం కాదు. నాకు మాత్రమే, భరించే నాకు మాత్రమే తెలుస్తుంది బాబాయ్. ఒరే అబ్బాయి, ప్రతి క్షణం నీ పక్కనే ఉంటున్నారు. మరి నీ బాధేంటో నేను అర్థం చేసుకోలేనంటరా? అది కాదురా, నీలో నువ్వు ఇంత నరకం అనిపించకపోతే ఒకసారి మీనాక్షితో గట్టిగా చెప్పొచ్చు కదా. అతనితో మాట్లాడితే ఊరుకునేది లేదు అని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వచ్చు కదా. తనకలా గట్టిగా చెప్పడానికి, సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి తన మీద నాకు ఏం అధికారం ఉంది బాబాయ్? ఏ రైట్ తో మీనాక్షి నువ్వు వాడితో మాట్లాడద్దని సీరియస్ గా చెప్పగలను? ఏ హక్కు ఉందంటూ అలా పిచ్చోళ్ళ మాట్లాడతావేంట్రా? మీనాక్షి నీ భార్య. నా భార్య. మీనాక్షి కూడా ఇదే మాట నాతో చాలా సార్లు చెప్పింది. ఆ హోదాని, స్థానాన్ని ఇవ్వమని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంది. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు, భార్య అనే పదానికి ఎంత అర్థం ఉందో, ఆ బంధానికి ఎంత విలువ ఉందో. అసలు అన్నిటికీ మించి నా జీవితానికి మీనాక్షి ఎంత ముఖ్యమో అర్థం కాదు. తీరా అర్థమయ్యేసరికి, తెలుసుకునేసరికి పరిస్థితులు చేయి దాటిపోయి తను నాకు అందనంత దూరంలో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి మీనాక్షి నువ్వు నా భార్యవి, వాడితో మాట్లాడద్దు అంటే తను ఎలా భార్య అని అడిగితే ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు బాబాయ్. వేద మంత్రాల సాక్షిగా నాకు తాళి కట్టావా, అగ్ని సాక్షిగా నాతో 7 అడుగులు నడిచావా, మన 3 ముళ్ళ బంధానికి 10 మంది సాక్షులు ఉన్నారని తను అడిగితే ఏం సమాధానం చెప్పాలి బాబాయ్? నీ స్వార్థం కోసం బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టావు. నీ భార్య అయ్యే స్థాయి నాకు లేదు అని అదే తాళిని బలవంతంగా తెంచేసి ఇంట్లో నుంచి తోసేశావు. నీ స్వార్థం కోసం మీ పెద్దమ్మ ముందు నీ భార్యగా నటించడానికి నన్ను మళ్ళీ తీసుకొచ్చావు. ఆవిడ అమెరికా వెళ్ళిపోగానే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పావు. నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేసిన నీకు నన్ను శాసించే హక్కు, అధికారం ఎవరిచ్చారు అని అడిగితే తలదించుకోవడం తప్ప ఏం చేయగలను బాబాయ్? అసలు ఒకరితో మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవరో నన్ను అడిగితే ఆ క్షణంలో నా పరిస్థితి ఏంటి? ఆ మాట విని తట్టుకోగలనా? తట్టుకొని బతకగలనా? అందుకే బాబాయ్, తనతో చెప్పలేక, ఆ బాధను భరించలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. రేయ్, ఏంట్రా ఇది చిన్నపిల్లర్లా? ఊరుకోరా, ఊరుకో. రేయ్, నువ్వు ఎన్ని అన్నా సరే మీనాక్షి ఓపికగా భరించిందే తప్ప ఏ రోజైనా ఎదురు తిరిగి మాట్లాడిందట్రా? ఇది చాలదంట్రా తన మనస్తత్వం ఏంటో చెప్పడానికి? తను ఎప్పటికీ అలా మాట్లాడుతురా? ప్రాణం పోయినా సరే మాట్లాడదు. ఇలా నెగిటివ్గా ఎప్పటికీ ఆలోచించకు. ఇంకెప్పుడు ఇలా భయపడకు, సరేనా?
బాబాయ్ రే పెద్దమ్మరా స్వర్ణ స్వర్ణ అవునండి. అమ్మ మీనాక్షి, అత్తయ్య వాడు భోజనం మధ్యలోనే వెళ్ళిపోయాడు. పిలుచుకురావడానికి వెళ్ళిన అక్క కూడా ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూడమ్మా. వాడు కూడా భోంచేస్తే మనం బయలుదేరొచ్చు. అలాగే అత్తయ్య. ఉమ్. పెద్దతయ్య ఆయన పెద్దతయ్య సువర్ణ, ఏమైంది? సువర్ణ, రే క్రిష్, ఏమైందిరా? అక్కెందుకంత కోపంగా వెళ్తోంది? పిలిచినా పలకట్లేదు. ఏమైనా మాట్లాడావా? మనసు నొచ్చుకునేలా ప్రవర్తించావా? మాట్లాడవేంట్రా? ఏమైంది? పెద్దొదినకి నిజం నిజం తెలిసిపోయింది చిన్నదిన. ఏంటయ్యా, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం తెలియడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్రిష్కి మీనాక్షికి పెళ్లి జరగలేదని, మనం ఆడుతుంది నాటకమని తెలిసిపోయింది. ఇదిగో అబ్బాయి, బంజారా హిల్స్. అయ్యో భగవంతుడా, ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదని జాగ్రత్త పడుతూ వస్తున్నామో అదే అదే జరిగింది. సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి తన మీద నాకు ఏం అధికారం ఉంది బాబాయ్? వేద మంత్రాల సాక్షిగా నాకు తాళి కట్టావా? అగ్ని సాక్షిగా నాతో 7 అడుగులు నడిచావా? మన 3 ముళ్ళ బంధానికి 10 మంది సాక్షులు ఉన్నారని తను అడిగితే ఏం సమాధానం చెప్పాలి బాబాయ్? అక్కకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు పరిస్థితి ఏమవుతుందో ఏమోనని భయంతో గుండె పగిలిపోయేలా ఉంది. రే క్రిష్, అసలు అక్కకి ఈ విషయం ఎలా తెలిసిందిరా? అమ్మా, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునేంత టైం లేదు. సువర్ణ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. తను ఎంత ఆవేశంగా వెళ్ళిపోతుందో చూసావుగా. ఏదైనా అటు ఇటు అయితే జరిగే పరిస్థితులు ఏంటో తెలుసుగా. పదండి, ఇంటికి వెళ్దాం. పదండి. నీ స్వార్థం కోసం బలవంతంగా నా మెళ్ళ తాళి కట్టావు. నీ భార్య అయ్యే స్థాయి నాకు లేదు అని అదే తాళిని బలవంతంగా తెంచేసి ఇంట్లో నుంచి తోసేశావు. నీ స్వార్థం కోసం మీ పెద్దమ్మ ముందు నీ భార్యగా నటించడానికి నన్ను మళ్ళీ తీసుకొచ్చావు.
స్వర్ణ 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 ఎక్కడికి ఎక్కడికి స్వర్ణ? వదలరా, చెయ్యొదలు. స్వర్ణ ప్లీజ్. పిలవకో, అలా పిలవకో. అలా పిలిచే అర్హతని నువ్వు గంట క్రితమే కోల్పోయావు. ఇంతకు ముందు ఇదే పిలుపుకి ఈ గుండె ఆనందంతో బరువెక్కేదిరా. కానీ ఇప్పుడు భరించలేనంత అసహ్యం వేస్తుంది. చాలు, ఆ పిలుపుతో ఇప్పటిదాకా చేసిన మోసాలు చాలు. ఇంకా అలా అలా పిలిచి నన్ను మోసం చెయ్యొద్దు. ప్లీజ్ స్వర్ణ, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావురా, ఏం చెప్తావు? అబద్ధాలాడి నన్ను పిచ్చిదాన్ని చేశానని చెప్తావా? నాటకాలాడి నన్ను వెర్రిదాన్ని చేశానని చెప్తావా? నిజం బయటపడకపోయింటే నన్ను ఇంకా ఇంకా వెర్రి బాగుల దాన్ని చేసేవాడిని అని చెప్తావా? ఏం చెప్తావురా? నేను చేసిన తప్పే స్వర్ణ, కానీ తప్పు కాదు, మోసం, క్షమించలేనంత నమ్మక ద్రోహం, భరించలేనంత అవమానం. 25 ఏళ్లురా, 25 ఏళ్ల తర్వాత వచ్చాను. మీ ప్రేమలకి ఆప్యాయతలకి దూరం అయ్యానని 25 ఏళ్లుగా నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని చూసే క్షణం కోసం, మీతో ఆనందంగా గడిపే రోజు కోసం ఎంతలా ఆరాటపడుతూ ఎదురు చూస్తూ బతికానో నాకు మాత్రమే తెలుసు. కేవలం నాకు మాత్రమే తెలుసు. ఇంతప్పుడు వదిలిపెట్టిన నా కన్నయ్యతో మళ్ళీ ఆడుకోవాలని, నాకు ధైర్యం చెప్పి పంపించిన నా చెల్లెలతో నా ఆనందాన్ని పంచుకోవాలని, ఎన్నాళ్ళుగా నేను కోల్పోయిన ఆప్యాయతల్ని, జ్ఞాపకాల్ని తిరిగి పొందాలని ఎంతో ఎంతో ఆరాటంతో వచ్చాను. కానీ మీరంతా నాతో ఆడుకున్నారు, నా ప్రేమతో ఆడుకున్నారు. నా ఆప్యాయతని అమాయకత్వంగా చూసి నన్ను ఒక పిచ్చిదాన్ని చేశారు. లేదక్క, నువ్వు అలా ఆలోచించద్దు. వద్దు వద్దు వద్దు. నా చెల్లెలు నాకు కూడా నిజం చెప్పలేదన్న బాధని ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాను. సంజయ్ ఇష్యూలు చెప్పి ఆ బాధని ఇంకా ఇంకా పెంచకు. మళ్ళీ మళ్ళీ అవమానపడేలా చెయ్యకు. మీకు తెలుసు, అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా, నాటకాలాడేవాళ్ళన్నా నాకు ఎంత అసహ్యమో మీ అందరికీ తెలుసు. అలా మోసం చేసేవాళ్ళని జీవితంలో క్షమించనని కూడా మీకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చాక ఆఫ్టర్ ఒక అడుక్కునేవాడు అబద్ధం చెప్తేనే భరించలేనంత కోపం వచ్చింది. అలాంటిది నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు, నా తోబుట్టువులు, నా రక్త సంబంధికులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తే ఇంకెంత కోపం రావాలి. కానీ కోపం రావట్లేదురా, బాధేస్తుంది. ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది ఒకేసారి ఇంతమంది నాతో నాటకాలు ఆడుతుంటే తెలుసుకోలేని పిచ్చిదాల్లా ఉండిపోయానని నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ప్లీజ్ స్వర్ణ, ఇది మోసం కాదు, అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో స్వర్ణ, ప్లీజ్. లేదు, మీరు మోసం చేశారు, నన్ను పిచ్చిదాన్ని చేశారు. మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసేశారు, పిచ్చిదాన్ని చేసేశారు. అయ్యో, ఈ రోజు భారీగా నటించడానికి ఒప్పుకున్నాం, రేపు ఇంకొకటి అంటారు. అప్పుడు
ఈ రోజు మా వాడికి భారీగా నటించడానికి వచ్చావు, రేపు ఇంకొకడికి భారీగా నటించడానికి వెళతావు. ఇలా నటించడానికి అలవాటైన నువ్వు ఏం చెయ్యడానికైనా వెనకడవు. నీ నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ఒక్క క్షణం, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు.